అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకుని కంపెనీ కూలిపోయేలా చేసిన వ్యక్తిని ఫాలో అవుతూ చక్రధారి ఇంటికైతే వస్తారనమాట అవని శ్రీకర్. ఇక ఆ వ్యక్తి లోపల చక్రధారితో మాట్లాడుతూ ఉండగా కిటికీలోంచి వీడియో కూడా రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేస్తూ వదిన వాళ్ళ వీడియో రికార్డ్ అవుతుంది కానీ ఆడియో వినిపించడం లేదని చెప్పేసి అంటాడనమాట. అవునా సరే అయితే పద లోపలికి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకుందాం అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. సరేనని చెప్పేసి ఇద్దరు కలిసి డోర్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక అక్కడ సీన్ చూసి అవని శ్రీకర్కి అయితే దిమ్మ తిరిగిపోతుందనమాట. ఎందుకంటే లోపల చక్రధర ఒక్కడే తీరిగా పేపర్ చదువుతూ కనిపిస్తాడు. ఏంటమ్మా ఇలా వచ్చారు, రండి కూర్చోండి అని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. మేము ఇక్కడికి కూర్చోడానికి రాలేదు, ఇక్కడ మీతో పాటు ఒక వ్యక్తి ఉండేవాడు, అతను ఎక్కడున్నాడు చెప్పండి అని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి నాతో పాటు ఇంకో వ్యక్తి? లేదే, నేను ఒక్కడిని ఇక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నా అని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకొని రాజేంద్ర కంపెనీని కొప్పుకోలిపోయేలా చేసిన వ్యక్తి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాడు, మేము అది కళ్ళారా చూసాం అని చెప్పేసి అవని శ్రీకర్ అయితే చెప్తారనమాట. ఇక చక్రధర అయితే కొంచెం తడపడతాడు. అయ్యో లేదమ్మా, అయినా నన్ను కలవడానికి చాలామంది వస్తూ పోతూ ఉంటారని చెప్పేసి కవర్ చేస్తాడనమాట. చూసావా వదిన, ముందు అసలు నా గురించి ఎవరూ రాలేదని అన్నాడు మావయ్య, ఇప్పుడేమో వస్తూ పోతూ ఉంటారు అంటున్నాడు. అంటే మనకి అబద్ధం చెప్తున్నట్లే కదా అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. లేదు శ్రీకర్, నేను ముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే, వస్తూ పోతూ ఉంటారన్నా కానీ వచ్చాడని చెప్పలేదు. అయినా మీ కుటుంబాన్ని మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పేసి చక్రధారి అయితే అంటాడనమాట. మీరు మోసం చేశారని నేను అనలేదే, కానీ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళంతా మీరు మంతనాలు జరుపుతున్నారంటే మీరు కూడా అదే కోవలకు వస్తారని అనుమానించాల్సి వస్తుందని చెప్పేసి అవని అయితే అంటదనమాట. లేదమ్మా, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నా కూతుర్ని ఇచ్చిన ఇల్లు బాగుండాలని కోరుకుంటా కానీ దివాలా తీయాలని అనుకుంటానా అని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. లేదు మావయ్య, నేను ఇల్లంతా చెక్ చేయాల్సిందే అని చెప్పేసి శ్రీకర్ అయితే మొత్తం ఎదుగుతాడు. కానీ ఎక్కడ కూడా ఆ వ్యక్తి అయితే కనిపించడు అనమాట. చెప్పే కదమ్మా, నా దగ్గరికి ఎవరూ రాలేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. ఇప్పుడు వాడు తప్పించుకొని ఉండొచ్చు, కానీ దొరికినప్పుడు వాడి వెనక ఉండి చేయించింది ఎవరో తేలుతుంది. అప్పుడు తప్పు చేసింది మన వాళ్ళ బయట వాళ్ళ అని కూడా చూడనా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అవని శ్రీకర్ అయితే వెళ్ళిపోతారనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే శ్రీకర్ అయితే వాడిని ఎలా తప్పించాడో చూపిస్తారు మనకి. అవని శ్రీకర్ కిటికీ తలుపు ఓపెన్ చేసి వదిలేస్తారనమాట. ఇది చూసిన వెంటనే చక్రధరకి అయితే డౌట్ వస్తుంది, మనల్ని ఎవరో గమనిస్తున్నారు, వాళ్ళు రాకముందు నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పేసి ఆ వ్యక్తికి అయితే చెప్తాడనమాట. లేదు, మెయిన్ డోర్ నుంచి వెళ్ళకు, ఈ వాష్రూమ్ దగ్గర ఇంకో తలుపు ఉంది, అందులోంచి ఎవరు చూడకుండా వెళ్ళిపో అని చెప్పేసి అతనైతే పంపించేస్తాడనమాట. ఇక వాడిపోయాక అవని శ్రీకర్ అయితే అక్కడికైతే వస్తారనమాట. అసలు వీళ్ళు చేసిన పిచ్చి పని ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు ఆడియో రాకపోతేనే వీడియో ఉంది కదా, ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడావని చెప్పేసి ప్రూఫ్ అయితే ఉండేది, కాకపోతే ఆ ప్రూఫ్ కూడా లేకుండా వీళ్ళైతే ఇలా చేశారనమాట. ఇక అవని శ్రీకర్ బయటికి రాగానే వాడి కారు కూడా కనిపించదనమాట. ఇదేంటి వదిన, వాడి కారు కూడా లేదు, ఇందాకటి వరకు ఇక్కడే ఉంది అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. అంటే మనం లోపలికి వచ్చే సమయానికి వాడిని చక్రధర్ బాబాయ్ పంపించేసి ఉంటాడని చెప్పేసి ఆమెనే అయితే అంటదనమాట. ఖచ్చితంగా బాబాయ్ మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు, నువ్వు కనుక పల్లవితో పాటు చక్రధర్ చేసే పనుల మీద కూడా ఒక కన్నేసి ఉంచని చెప్పేసి శ్రీకర్కి అయితే చెప్తుందనమాట. సరే వదిన అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. ఇంతలో కారు నుంచి చక్రధర్ భార్య రాజేంద్ర చెల్లి రాజేశ్వరి లగేజ్తో అక్కడికైతే వస్తారనమాట. అంటే పల్లవి వాళ్ళ అమ్మ అనమాట. లోపలికి వస్తే అవని శ్రీకర్ని చూడగానే పలకరిస్తుంది అనమాట. ఎన్నాళ్ళు అయిపోయింది అవని నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడే నిల్చున్నారు, మా ఇంటికి వచ్చారా, పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, నేను అమెరికా నుంచి వస్తున్నట్లు తెలిసి చూడటానికి వచ్చారా అని చెప్పేసి రాజేశ్వరి అయితే అడుగుతుందనమాట. ఇక అవని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. లేదత్త, నువ్వు అమెరికా వెళ్ళాక ఇక్కడ చాలా జరిగాయని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. అవునా, ఏం జరిగాయి నాకు చెప్పండి అని చెప్పేసి రాజేశ్వరి అయితే అడుగుతుందనమాట. ఇక అవనిని ఇంటి నుంచి గెంటేయడం, ఆరాధ్య కోసం కోర్టుకు వెళ్ళడం, రాజేంద్ర కంపెనీ కూలిపోవటం, అందరూ విడివిడిగా వెళ్ళిపోవటం, ఇలా మొత్తం ఇంటి రామాయణం మొత్తం రాజేశ్వరికి అయితే చెప్తుందనమాట అవని. ఇక అదంతా విని రాజేంద్ర ప్రసాద్ చెల్లి రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఇదేంటి అవని, ఇంత జరిగిన నాకు ఒక మొక్క కూడా ఎవరు చెప్పలేదు, నేను అమెరికాలో ఉంటే ఏంటి, ఫోన్లో చెప్పడానికి ఏమైందని చెప్పేసి అడుగుతుందనమాట. లేదత్త, దేవత లాంటి వదిననే ఎవరు నమ్మడం లేదు, ఇక నువ్వు చెప్తే ఏమవుతుంది, అందుకే చెప్పలేదని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. అయితే పిన్ని, మీరు తప్పుగా అనుకోనంటే మీకు ఒక విషయం చెప్తా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మావయ్య కంపెనీ కూలిపోయేలా చేసిన వ్యక్తులతో చక్రధర్ బాబాయ్ మాట్లాడుతున్నారు, అది మేము చూసాం, అంటే దీని వెనక బాబాయ్ ఉన్నారని మేము అనడం లేదు, కానీ
తప్పు చేసిన వాళ్ళు ఎవరో దొరికితే జరిగిన నష్టం రికవరీ చేయొచ్చు, అందుకే చెప్తున్నా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. అయ్యో అదేం లేదమ్మా, నేను చేయగలిగినంత సాయం ఈ విషయంలో మీకు చేస్తా అని చెప్పేసి రాజేశ్వరి అయితే మాట ఇస్తుందన్నమాట. ఇక ఇంట్లోకి వెళ్ళగానే చక్రధర్తో గొడవ పడుతూ ఉంటుంది. వెల్కమ్ భార్యమణి, అమెరికా వెళ్ళగానే నీకు భర్త కూతురు ఉన్నారని సంగతే మర్చిపోయా అని చెప్పేసి చక్రధర్ అయితే అడుగుతాడనమాట. ఎందుకు మర్చిపోతాను, ఏమీ మర్చిపోలేదు, మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు, అయినా ఈ మోసాలు కాపరా అని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటదనమాట. ఓహో అర్థమైంది, అమెరికా నుంచి దిగగానే ఇక్కడ పరిస్థితులు గొడవలు అన్నీ తెలిసిపోయాయన్నమాట. సరే, తెలిసిన దానివి తెలిసినట్లు ఉండు, ఇందులో వేలు పెట్టకు, అర్థమైందా? మోసం చేయడం నా తెలివి, మోసపోవడం వాళ్ళ తెలివి తక్కువతనం అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడు. ఇక ఈ మాట వినగానే రాజేశ్వరి అయితే బాగా కోప్పడుతుంది అనమాట. ఎందుకండి, మనకి ఏం తక్కువని ఇంకా మోసాలు చేస్తున్నారు, కోట్ల ఆస్తి ఉంది, అంతో ఎంతో పేరు పరపతి ఉంది, ఇవి చాలవా, పక్క వాళ్ళకి కూడా మనకు కావాలా అని చెప్పేసి రాజేశ్వరి అయితే అడుగుతుందనమాట. ఏయ్, వచ్చిన దానివి నీ పని చూసుకుని వెళ్తే బాగుంటుంది, అంతేకాని నా మ్యాటర్స్లో తలదూరిస్తే నీకే నష్టం, అది గుర్తుంచుకో అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. గుర్తుంచుకుంటానండి, కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నిజం ఈరోజు బయటపడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఆ రోజు మీరు అనుభవించక తప్పదు, ఆ అమ్మాయి ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది అని చెప్పేసి రాజేశ్వరి దేవి అయితే అంటదనమాట. ఇక అవని ఇంటికి వచ్చేలోపే ఇక కారులో పార్వతి అక్షయ్ దగ్గరికి అయితే పల్లవి అయితే వస్తారనమాట. బయట నుంచి అత్తయ్య గారు బావగారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు బయటకు వచ్చే సమయానికి రాజేంద్ర ఆరు బయట పేపర్ చదువుతూ ఉంటాడనమాట. ఇంతలో అదే టైంలో అవని అయితే ఇంటికి వస్తుందన్నమాట. అత్తయ్య, బావగారు, మీ పెద్ద కోళ్ళు అవని ఏం చేసిందో తెలుసా? మా ఇంటికి వెళ్ళి మా నాన్న అవమానించింది, మన కంపెనీ కూలిపోవడానికి మా నాన్నే కారణం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. మా నాన్న కోటీశ్వరుడు అన్న సంగతి మీకు తెలియదా? ఆయనకి ఇలాంటి పనులు చేయాల్సిన కర్మ ఏంటి? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా అని చెప్పేసి పల్లవి అయితే అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటలు విని అక్షయ్ పార్వతి అయితే అవనిని కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అవని మాత్రం అస్సలు ఊరుకోదనమాట. ఓహో, అప్పుడే మీ నాన్న నీ చెవులే ఊదేశాడనమాట, అంటే ఎక్కడ నిజం తెలిసిపోతుందని బాగానే కంగారు పడుతున్నారు ఇద్దరు. మా కంపెనీ కూలిపోవడానికి కారణం నువ్వు మీ నాన్న అని నాకు అర్థమైంది, త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడతా, అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పేసి అవని అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట పల్లవికి. ఇక అవని మాటలకి పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఇదంతా ఏంటి అనుకుంటూ ఇక అక్షయ్ పార్వతి అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.